కళ్యాణ్ మాత్రం మా అమ్మ కాదు, మా అమ్మకి ఈ సాంగ్ వేయలే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండే. సడన్గా వాళ్ళ అమ్మ రాగానే షాక్ అందరూ. ఇక్కడ వాళ్ళ మదర్ రాగానే ఈ పాట పెడితే ఎవడైనా ఎమోషనల్ ఫీల్ అవ్వాల్సిందే. అలాంటి పాట పెట్టి ఆవిడ డోర్లు తీసిన వెంటనే ఆ ప్రోమోని 5-6 సార్లు నేనే చూశాను, ఓన్లీ ఫర్ దిస్ షాట్. ఏం షాట్ అంటే మీరు కూడా కామెంట్ చేయాలి, మీకు ఏ షాట్ నచ్చింది ఈ 3 ప్రోమోలని. ఓపెన్ చేయగానే మా అమ్మ రాకపోయినా పర్లేదు అన్నాడు. ఒక్కసారిగా వాళ్ళ అమ్మని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో చూసిన వెంటనే ఆ పరిగెత్తిన విధానం చూడండి, ఎమోషనల్ అవుతూ ఏడుస్తూనే పరిగెత్తరు. సూపర్ అనిపించింది స్వామి. ఆ షాట్ ఏడుస్తూనే ఆ ఫేస్లో ఏడుపు కనపడుతుంది, పరిగెత్తుకుంటే స్లో మోషన్ పక్కన పోయి హక్ చేసుకుని ఆ మూమెంట్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆ ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇంకా మామూలే కదమ్మా, వాళ్ళ అమ్మ ప్యూర్ స్మైల్, నార్మల్ ఆర్డినరీ లోయర్ మిడిల్ క్లాస్ మన అమ్మ నాన్నలు ఎలా ఉంటారు అలాంటి డ్రెస్సులతో, అలాంటి సింపుల్ సిటీతో సింపుల్గా వెళ్ళరు, సింపుల్ స్మైల్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ ఏజ్ తక్కువలోనే పెళ్ళైంది ఉన్నా, నాకు తెలియదు కదా, దీనికి ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి మళ్ళీ. ఎందుకంటే చూసే దాన్ని బట్టి అనిపిస్తుంది పల్లెటూరు కాబట్టి మోస్ట్లీ ఆవిడ చిన్న ఆవిడలాగా కనిపిస్తున్నాను. అంటే అంత మరీ అమ్మ అన్నంత పెద్ద ఏజ్లో అయితే కనిపించాల, ఆ రకంగా చెప్తున్నాను. మేబీ ఎర్లీ ఏజ్లో అయ్యి ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి అని దీన్ని మళ్ళీ జస్టిఫైయింగ్ చేసి జడ్జి చేసిన అనేది తిట్టదు. కాబట్టి ఈవిడ స్మైల్ చేసుకుంటే ప్యూర్గా అనిపించారు. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ అమ్మైనా, నేను మొన్న కూడా చెప్పాను, డెమాన్ పవన్ వాళ్ళ అమ్మచ్చి ఫుడ్ పెట్టేదానికి ఆనందం చాలు, నా బిడ్డకి ఫుడ్ పెట్టావు అన్నట్టుగా వెనక ముందు గేము ఇవన్నీ వెనక. ఫస్ట్ అమ్మ వచ్చిందంటే నువ్వు తింటావా బాగా తిను, బక్కగా అయిపోయి, పందిలాగైన వాళ్ళని కూడా బక్కగా అయిపోయావు అని అంత ప్రేమ ఉంటుంది అమ్మ దగ్గర. చూడడానికి కానీ ఎంత లావయ్యాడని అనలేరు వాళ్ళు, దిష్టి తగులుద్దని అమ్మలు పైన పెట్టండి, ఏమైనా సన్నంగా అయిపోయాడు, ఆల్రెడీ వాడు 10 కేజీలు పెరుగున్నాను అంటారు. అలాంటి ఆల్రెడీ తగ్గిపోయిన వ్యక్తి, ఆల్రెడీ మిస్ అయిన వ్యక్తిని 100% అమ్మ వాళ్ళు ఫస్ట్ గేమ్ గురించి మాట్లాడు, డైరెక్ట్ టు ద పాయింట్, నువ్వు తినరా పిచ్చోడా అని మాట్లాడినప్పుడు అమ్మ ప్రేమ అదే ప్యూరెస్ట్ బాండ్ అంతేది. అందరూ అలాగే ఉంటారు, తిను అదే డైలాగ్, ఫస్ట్ డైలాగ్ సూపర్. తర్వాత సరికి ఇంత మనసులో పెట్టుకున్నావరా అనే మాట ఆల్రెడీ రీతు చౌదరి ఆ రోజు కళ్యాణ్ పడాలా ఏడ్చిన రోజే, ఇంత మనసులో పెట్టుకున్నావరా పిచ్చోడా, సేమ్ డైలాగ్ అనింది, సేమ్ డైలాగ్ వాళ్ళ అమ్మ కూడా అన్నాడు, ఇంత మనసులో పెట్టుకున్నావరా మా గురించి అని అనగానే గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తాడు, ఏడవడం స్టార్ట్ చేసింది కళ్యాణ్, గట్టిగా ఏడుస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మ కప్పు పట్టుకొని రావాలి కంపల్సరీ, ఇదొక్క మాట చాలు. దీనికి ఆవిడ ప్రామిస్ చేయని జోడించుకున్నాడు, వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేయని జోడించుకుంటే కళ్యాణ్ వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశారనేది ఇది ఎటు తీసుకెళ్ళొద్దో మీ ఊహకి వదిలేస్తున్నాం. ఇది చాలా దూరం వెళ్ళదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మదర్కి ప్రామిస్ చేశాడు కొడుకు, అది ప్రోమోలో పడింది, ఎపిసోడ్లో పడింది, ఆటోమేటిక్గా తను కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది, దీని ఇంపాక్ట్ గట్టిగా ఉండే అవకాశం ఉంది జనాల్లో కూడా అని నాకు అనిపిస్తుంది. జనాలు ఇన్ ద సెన్స్ అంటే జనాలకి బాగా ఎక్కుద్ది, ఇలాంటిది ఎక్కుద్ది బాబా. ప్రామిస్ చేశాడు మదర్ వచ్చి కప్పు కొట్టుకొని రమ్మంది, కప్పు కొట్టుకొని వస్తానని ప్రామిస్ చేశాడు, ఇక్కడ నుంచి ఆట మారుద్దామన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ కప్పు కొట్టలేకపోతే ఏంటి అనేది కూడా మాట్లాడతా, మీరే కామెంట్ చేయాలి ఏంటి అనేది మాట్లాడతా. ప్రామిస్ చేసిన తర్వాత కళ్యాణ్ దీంతో మాట్లాడతాం, మధ్యలో నిలబడి ఇప్పటిదాకా లక్ష్మణ్ రావు గారి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, లక్ష్మి గారి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు, కానీ ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ డాడీ లక్ష్మణ్ రావు, కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి అనేసి అంటారు అనేసి ప్రౌడ్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అన్నాడు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, బిగ్ బాస్ సీజన్లో స్టేజ్ మీద కాకుండా ఆడియన్స్లో